హాయ్ ఫ్రెండ్స్, యూపీఎస్సీకి సంబంధించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1/2024 ఏదైతే ఉందో 450 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 20th December 2023 స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 9th అనమాట, January 2024. మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో ఐఎంఏలో ఒక 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీలో 32 అయితే ఉన్నాయి. ఇంకా ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ వాటికి సంబంధించి ఒక 32 అయితే ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, దానికి సంబంధించి ఒక 275 అయితే ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మెడ్రాస్ 35 ఎస్ఎస్ఏ ఉమెన్ అనమాట. దీనికి సంబంధించి ఒక 18 వేకెన్సీస్, టోటల్గా 457 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఏజ్ అండ్ మెరిట్ స్టేటస్కి సంబంధించి ఐఎంఏ ఏదైతే ఉందో మిలిటరీ అకాడమీకి సంబంధించి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఎవరైతే బర్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 2nd January 2001, అలాగే 1st January 2006 అనమాట. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ ఏదైతే ఉందో దీనికి కూడా అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. 2nd January 2001, అలాగే 1st January 2006 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి 20 to 24 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1st January 2025 చెక్ చేసుకోవాలి. అంటే 2nd January 2001, 1st January 2005 మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే 25 ఇయర్స్ ఏజ్ ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అన్మ్యారీడ్ అయితే అయి ఉండాలన్నమాట. 1st January 2006 అనమాట. ఈ 2 డేస్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళు దీనికి అప్లికబుల్ అయితే అవుతుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, అలాగే ఇక్కడ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నాన్ టెక్నికల్ కోర్సుకి సంబంధించి అన్మ్యారీడ్ ఉమెన్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అంటే ఓటీఏకి మాత్రమే ఈ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ 2nd January 2000, అలాగే 1st January 2006 ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి మిలిటరీ అకాడమీకి సంబంధించి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళైతే ఈ నేవల్ అకాడమీకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి డిగ్రీ అయితే ఉండాలి. అయితే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలన్నమాట. సో మనకి డిగ్రీ విత్ ఇంటర్లో అయితే మన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉంటే కనుక ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ 200 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి రిటర్న్ టెస్ట్, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ అండ్ అపాయింట్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి అనంతపురం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, ఓటీపీ, అలాగే మొబైల్ నెంబర్ ఓటీపీ, లేదంటే ఓటీఆర్ ఐడి విత్ పాస్వర్డ్ అనమాట. వితౌట్ ఓటీపీతో మనం లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే గతంలో కనుక ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ విధంగా 1 టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అయితే మనకి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. పైన ఇచ్చింది 2nd టైం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్
ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి కన్ఫర్మ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు, అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషను, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్, ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అంటే మనకి మొబైల్కి, ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మనం ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మనం లాగిన్ అయితే ఇవ్వాలి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్, జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు, దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగే మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్ బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్ బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు, అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్, మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు, మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వస్తే ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ 2024 అనమాట. 28th డిసెంబర్ 2023 స్టార్ట్ అయింది. ఇంకా 9th January 2024 by 8 PM అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి అప్డేట్ ఎడిట్ ఓటీఆర్ అని ఉంది. మొదటి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఆ యొక్క ఓటీఆర్ డీటెయిల్స్ లేదన్నా కనుక మోడిఫికేషన్స్ అంటే మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఒకసారి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు లైఫ్లో. సో ఇది జాగ్రత్తగా అయితే మీరు చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మోడిఫై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఒకసారి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. సో అన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనం ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పార్ట్ 2 వస్తుంది. అక్కడ ఫీజు వాళ్ళు ఫీజు పే చేయాలి, తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి తర్వాత ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 of 2024 సంబంధించి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా చదువుకోవాలి, కిందకి రావాలి, చదువుకున్నామని చెప్పేసి ఎస్ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి
ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉన్నది. అదర్ దాన్ ఓటీఆర్ ప్రొఫైల్ అంటే మనం దీని ముందు ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఓటీఆర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా ఉన్నది. అలాగే మేటర్ స్టేటస్ అనమాట, మ్యారీడా అన్మ్యారీడా, విడోవరా డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మన కమ్యూనిటీ అనేది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జనరల్ ఇస్తే మనకి ఫీజు రెమిషన్ అలౌడ్ నో అని వచ్చింది. సపోజ్ మీరు ఎస్సీ కనుక ఇస్తే మీకు ఫీజు రెమిషన్ అంటే ఫీజు ఎగ్జంప్షన్ అనమాట, కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాటికి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అది ఎవరు ఇష్యూ చేశారు, ఎంఆర్ఓనా, ఇది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ అనమాట, ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్ అయితే మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పాస్డ్ లేదంటే ఎపియర్డ్ అనమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ డిగ్రీ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో లేకపోతే వాళ్ళు ఎపియర్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. పాస్డ్, ఎపియర్డ్, ఫైనల్ ఇయర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. ఉన్న వాళ్ళైతే ఇంటర్లో మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండి డిగ్రీ అనుకుంటే ఫస్ట్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండి సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ 2 కాకుండా అదర్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ థర్డ్ది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ అడ్రస్ కోసం మనకి ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి లైన్ 2 ఉంది, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీ ఫిల్ అవుట్ చేసుకోవాలి. రిసిప్ట్ అంటే అన్నీ క్లియర్ అవుతాయి. కంటిన్యూ అంటే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటో ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇవైతే ఇచ్చారనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిమెంబర్ టు క్యారీ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్సనల్ టెస్ట్ ఎగ్జామినేషన్ వెన్యూకి అనమాట. మీరు ఏదైతే ఇక్కడ ఐడి కార్డు ఇస్తారో దానిని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ చేయాలన్నమాట. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అప్లికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి పీడిఎఫ్ ఫార్మేట్లో అనమాట. అవి మీరు ఏదైతే కార్డు ఇస్తారో ఆ కార్డు అనమాట. ఇంకా డూ యూ హోల్డ్ వ్యాలిడ్ అండ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై DGCA కనుక మీకు ఉంటే కనుక పైలట్ లైసెన్స్ పెట్టి పెడితే కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా ప్రిఫరెన్సెస్ అనమాట. మీకు ఇక్కడ IMA ఉంది, మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, OTA ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అనమాట. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తే దానికి మొదట 1 పెట్టుకోవాలి. ప్రిఫరెన్స్ లేకపోతే 0 పెట్టుకోవాలన్నమాట. మీకు అన్నిటికీ ప్రిఫరెన్స్ కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి వెదర్ హ్యావింగ్ లైక్లీ టు హ్యావ్ NCCC సర్టిఫికెట్ కనుక మీకు ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. అది మీ కనుక ఈ ఆర్మీలో ఉందా, నేవీలో ఉందా, ఎయిర్ ఫోర్స్లో ఉందా NCCC సర్టిఫికెట్ సెలెక్ట్ చేసుకో, లేకపోతే నన్ను పెట్టుకోవచ్చు. వెదర్ సర్వీసింగ్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్, మీరు ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక ఇప్పుడు సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇక్కడ ఎస్ పెడితే కనుక ద క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ దేర్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ రైటింగ్ దట్ దే హ్యావ్ అప్లైడ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. వాళ్ళ అఫీషియల్స్కి అయితే దాన్ని ఇంటిమేట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే వెదర్ బిలాంగ్స్ టు సైనిక్ స్కూల్ అనమాట. మీరు సైనిక్ స్కూల్కి సంబంధించిన వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. కంటిన్యూ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మనం చెక్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఏదైనా కనుక మీకు ఎర్రర్స్ ఉంటే ఇక్కడ అప్డేట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మనకి ఐ అగ్రీ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఐ అగ్రీ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. మనకు ఒక నోట్ అయితే వచ్చిందనమాట. వన్స్ యూ అగ్రీ నో చేంజెస్ విల్ బి పర్మిషన్ పార్ట్ 1 అనమాట. దీంతో మనకి పార్ట్ 1 అయితే అయిపోతుంది. అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, తర్వాత చేంజ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు ఇక్కడ.
నో చేంజెస్ విల్ బి పర్మిషన్ ఇన్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. మనం చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఓకేనా, లేకపోతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయితే అయింది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి, ప్రింట్ అయితే తీసుకోవచ్చు పార్ట్ 1కి సంబంధించి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ ఇమేజ్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో అనమాట. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో. చూస్ ఫైల్ అని దీన్ని క్లిక్ చేయాలి, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఫైల్ సైజ్ వచ్చేసరికి 20 to 300 KB మధ్య అయితే ఉండాలన్నమాట. ఇంకా దానిని మనం అప్లోడ్ చేసుకునే దానికి ఇక్కడ ఒక ఇదైతే ఇచ్చారనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లోడింగ్ ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి. ఇక్కడ మనకి పెయింట్లో అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఆ ఫోటో అలాగే సిగ్నేచర్. ఇక్కడ పెయింట్ అప్లికేషన్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి టిక్ ఆన్ అయి ఉంటుంది అనమాట, ఆఫ్ చేసుకోవాలి, పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క సైజెస్ ఏదైతే ఉన్నాయో మనకి ఇక్కడ 350 x 350 ఇచ్చారనమాట. ఆ సైజులో అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 350 x 350 ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఓకే అనాలి. సో అదైతే సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ సేవ్ చేసిన ఫైల్ ఈ విధంగా 350 ఇది టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ అనాలి, 350 అనాలి, ఓకే అనాలి. ఓకే అయిన తర్వాత మనం సేవ్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని దాన్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలాగైతే ఉండాలన్నమాట. ఫోటో సిగ్నేచర్ ఇలాగైతే ఉండాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వ్యూ పార్ట్ 1 అని ఉంది, పార్ట్ 1 అయితే అయిపోయింది అనమాట, గ్రీన్ కలర్లో వచ్చింది. ఇక్కడ ఫీజు ఉన్న వాళ్ళకి ఈ స్టెప్కి ముందు ఇక్కడ మనకి ఫీజు అయితే వస్తుంది అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు పే చేసిన తర్వాత వ్యూ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేసేసాము ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. ఇంకా లాస్ట్ స్టెప్ మిగిలిపోయింది అనమాట, సెంటర్ సెలెక్షన్ డిక్లరేషన్ ఇవ్వటం. ఫ్రెండ్స్ ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి సెంటర్ సెలెక్షన్ మీద. ప్లస్ మనం క్లిక్ చేసాం, ఇలా అయితే వచ్చింది ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మనకి ఇవైతే ఉన్నాయి, అనంతపురం ఉంది, అనంతపూర్, అలాగే ఇక్కడ వరంగల్ ఉంది, విశాఖపట్నం, విజయవాడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తిరుపతి కూడా ఉంది. మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అదనమాట. ఆ లిస్ట్లో ఉన్న దాని ప్రకారం ఇక్కడ కిందకైతే రావాలి. ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అండ్ అగ్రీ అని అనాలన్నమాట. అంటే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని వచ్చిందనమాట. ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ 125 క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం క్లిక్ చేసాము, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి జనరేట్ అయితే అయిందనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ CDS 2024కి సంబంధించి కంప్లీటెడ్ పార్ట్ 1 కంప్లీటెడ్, పార్ట్ 2 కంప్లీటెడ్, అప్లికేషన్ స్టేటస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీటెడ్, ప్రింట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి UPSCకి సంబంధించి CDS 1 of 2024 సంబంధించినటువంటి 457 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. Wish you all the best and success. Have a nice day.